ఓకే, నేను అనేది ఎంత సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పినా కూడా ఆ బేస్ మీలో ఉండదు కదా, కొంచెం ఇదిగా ఉంటుంది కదా వాయిస్. అవును, సాయి కుమార్ వాయిస్ ఇస్ బెటర్ వాయిస్ దెన్ మైండ్. అంటే నేను ఆ ఎమోషన్ అన్నది వాయిస్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఉంటుంది కదా. అవును, అంత మీ ఫేస్ చూస్తేనే అంత అగ్రెసివ్గా ఎమోషనల్గా ఉంటుంది. మీ వాయిస్ ఏమో కంప్లీట్ ఆపోజిట్. ఓకే, నాట్ కంప్లీట్గా ఆపోజిట్. వినండి, ఫస్ట్ నుంచి నా వాయిసే విని ఉంటే, మేము నానా పటేకర్ ఉన్నారు, ఆయన వాయిస్ పెద్ద వాయిస్ కాదు, ఆయన బాడీకి తగ్గట్టు ఉంటుంది. సో నాకు అలా ఉంటుంది. కానీ నేనే ఫస్ట్ నుంచి ఇదే వాయిస్తో నేను మాట్లాడి ఉంటే మీరందరూ కూడా ఒప్పుకునేవారు ఈ బాడీకి తగ్గట్టు వాయిస్ అని. కానీ ఫస్ట్ ఏంటంటే నాకు తెలుగు రావడం కష్టం ఒకటి. తెలుగు ఎందుకు రాదంటే నేను తెలుగు వాణియే, కానీ పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి అక్కడ తమిళ మీడియం. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కూడా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదు. ఎందుకంటే ఆ విలేజెస్లో అంతా ఫస్ట్ ఉత్తమపాలయం, తేని అన్న ఊర్లో, తేని ఉన్న ఊర్లోనే మదురై డిస్ట్రిక్ట్లో పుట్టాను. అన్ని ట్రాన్స్ఫర్ ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా లేకుండా తమిళ మీడియంలో వేశారు. సో నేను చదువుకుందంతా తమిళ మీడియం. తమిళ్ బాగా తెలుసు. తమిళ కవిత్వం కూడా నేను రాయగలుగుతాను. కానీ తెలుగు చదవడం రాదు. మా ఇంట్లో మా తెలుగే మాట్లాడుకుంటాం, కానీ తమిళ్ మిక్స్ అయిన తెలుగు, చెన్నై తెలుగు మీకు ఎలా ఉంటుందో అలా 30-40% మన తెలుగు వాళ్ళు ఉన్నారు చెన్నైలో. అక్కడ ఉంచి నేను వచ్చిన వాడిని. సో నా మాటలు ఫస్ట్ టి కృష్ణ గారు, నాకు తెలుగు సరిగా రాదు ఒకటి. రెండవది వచ్చి నత్తి, డబ్బింగ్లో లూప్ వస్తుంది, వచ్చిన మాటల లోపల వెళ్ళిపోతుంది కదా. సో అందువల్ల ఏం చేశారు ఆయన, తెలుగు రావట్లేదు, నత్తి ఉంది కాబట్టి సాయి కుమార్ని డబ్బింగ్ చెప్పించారు. చెప్పించినప్పుడు అదే అలవాటు. ఆ అలవాటు అయిన తర్వాత అందరూ దానికి అలవాటు అయిపోయారు. ఇప్పుడు మీరు అదే అడుగుతున్నారు. మధ్యలో సాయి హీరో అయ్యారు. అవును, హీరో అయ్యి ఆయన ఒక మాట అన్నారు, నా వెపన్, వాయిస్ ఈజ్ మై వెపన్, ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ యూస్ ఫర్ ఎనీబడి ఎల్స్ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను సుమన్ గారికి నా వాయిస్ ఇస్తున్నారు. సో మేమిద్దరూ వేరే వాయిస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. సో నేను అప్పుడు సాయి వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్ ఏ వాయిస్ అని వెతికాము. వెతికితే శ్రీనివాసమూర్తి అన్న ఆయన వాయిస్ సాయి వాయిస్కి దగ్గర ఉండింది. సో ఆయన వాయిస్, ఆయన తర్వాత శివయ్య అన్న సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పారు నా సినిమాలో. సో చెప్పి శివయ్య, సింహరాశి, మా అన్నయ్య, మా ఆయన బంగారం, అన్న, ఇదంతా వచ్చి శ్రీనివాసమూర్తి ఓ 10 years నాకు వాయిస్ ఇచ్చారు శ్రీనివాసమూర్తి. తర్వాత మా సాయి మదర్ ఉంటూ ఎప్పుడు సాయిని తిడుతూ ఉంటారు, నువ్వు రాజశేఖర్ వాయిస్ ఇవ్వాలి, హౌ కెన్ యూ సే నో అని తిడుతూ ఉంటారు. నన్ను చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వాడి బుద్ధి లేదమ్మా, నేను చెప్తూ ఉంటాను వాయిస్ ఇవ్వమని అని ఆవిడ అంటూ ఉంటారు నా దగ్గర. తర్వాత ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ డైరీలో కూడా రాసి పెట్టినారంట, సాయి నువ్వు ఎప్పటికైనా నువ్వు రాజశేఖర్ వాయిస్ ఇవ్వాలి అని. సాయి అది నాకు చెప్తూ ఉంటాడు. చెప్తున్న తర్వాత మళ్ళీ మేము సరే అయితే సాయి మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వు అని నేనే ఎవడైతే నాకేంటి కదా, ఎవడైతే నాకేంటి సినిమాలో మళ్ళీ చెప్పించాను. మా ఓన్ ఫిలిం అది. మళ్ళీ చెప్పించిన తర్వాత మళ్ళీ సాయే చెప్తున్నారు. అప్పటి నుంచి చెప్తున్నారా? ఎవడైతే నాకేంటి నుంచి. ఓకే ఓకే, నాకు బాగా గుర్తు అన్న సక్సెస్ మీట్ అనుకుంటా. సక్సెస్ మీట్లో నాకు బాగా గుర్తు ఆ వీడియో. చిరంజీవి గారు వచ్చారు ఆ ఫంక్షన్కి. ఎస్ వచ్చారు. ఆయన చెప్పారు మీతో, ఈ చాలా అద్భుతంగా చేశారు రాజశేఖర్ గారు, ఈ పర్ఫార్మెన్స్ నేను కూడా చేయలేను అన్నది నాకు బాగా గుర్తుంది. నేను హిందీలో చేయాలనుకున్నాను, రామానాయుడు గారు అడిగారు హిందీలో చేయమని. రామానాయుడు గారు కాదు ఎవరో అడిగితే అన్నకి ఎలా అన్నారు,